ఫాదర్ ఈ మధ్య జిమ్కి వెళ్ళటం ఆపేశారా? ఆ సంగతి తర్వాత ముందు నువ్వు జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించుకో. సరే ప్రభా, వీళ్ళకి బుద్ధి చెప్పు. ఫాదర్, మేరీ ఎక్కడా? టెర్రస్ లో ఉంది ఫాదర్. నేను రాత్రి అక్కడే పడుకుంది. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, జ్వరం కూడా రావచ్చు. ఆ విషయం నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తే వినాలి కదా ఫాదర్. వీడు చెప్పిన మాట వింటే కదా. మేరీ కుట్టి, మనం కొంచెం వాకింగ్కి వెళ్దామా? ఈరోజు ఫాదర్, నేను టైర్డ్గా ఉన్నాను, మనసు బాధగా ఉంది. అన్నీ సర్దుకుంటాయి. మనసు శరీరానికంటే ముందుగానే టైర్డ్ అయిపోతుంది. స్ట్రేంజ్గా ఉంది కదా ఫాదర్. నీకు మళ్ళీ నీ ఊరు వెళ్ళాలని ఉందా? అలా ఎందుకు వెళ్ళిపోతాను ఫాదర్? సాధిస్తాను. ఏదో ఒక దారి ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. లక్ష్యం నెరవేరాలంటే అక్కడే ఆగిపోకూడదు, ముందుకు సాగాలి. నువ్వు రా, నేను చెప్తాను. రా. ఎఫ్ఎంలో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాను. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికే నేనిప్పుడు వచ్చాను. చెప్పండి ఫాదర్, నేనేం చేయాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒకే ఒక్క ఎఫ్ఎం మందే కదా. ఇప్పుడు శ్రోతలు కూడా బాగా పెరిగారు. ఒకసారి నేను నీతో చెప్పాను, హ్యాపీనెస్ అవర్. జీవితంలో సుఖం, దుఃఖం, సంతోషాలు అన్నీ షేర్ చేసుకునే ఒక ప్రోగ్రాం. చాలా మంచి కాన్సెప్ట్ ఫాదర్. నువ్వు ఈ షోకు హోస్ట్గా ఉంటావా? ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే మనసు నీకుంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం నువ్వే చేస్తున్నట్టుగా ఎవ్వరికీ తెలియనివ్వకు. అప్పటికి సమస్య ఉంటుంది. నిన్న రాత్రంతా నా కోసం ఆలోచిస్తూ క్రియేట్ చేసిన షోనా ఫాదర్? అవును. ఒక్కో ఆలోచన ఒక్కో విజయానికి మెట్టవుతుంది. అదే జీవితం. ముందు నీ గొంతుని శ్రోతల్ని మెచ్చుకోనివ్వు. నువ్వు పాడిన జింగిల్ హిట్ అయింది కదా, ఇది కూడా హిట్ అవుతుంది. కానీ కొత్తగా ఒక పేరు కావాలి. నేను పేరు అనుకున్నాను, ఆర్జే ఏంజెల్. నీ రెండో జన్మలో మాతుకుట్టి అనే పేరును మార్చి నీకు మేరీ కుట్టి అని నేనే కదా పెట్టాను. ఇది నీకు మూడో జన్మ. అయ్యో, అటువంటి డెసిషన్ తీసుకోవడానికి నేను ట్రై చేసి చూస్తాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో. నాకు నమ్మకం ఉంది, మంచి జరుగుతుంది. లెట్స్ సీ.